వాడి కారు బ్రేకులు కట్ చేయడానికి. శంకరం కారులోనే ఉన్నాడా? ఉన్నాడన్న కదా మయూర టెన్షన్ పడేది. మేడం పదండి పదండి. కడుగు పట్టదా శంకరం? ఏదేమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. ఎక్కడో నీకు నూకలున్నాయిరా, బతికిపోయావు. అబ్బా, ఈ టెక్నిక్ నేను బతికిచ్చిందిరా. శంకరం కార్కి బ్రేకులు తీసిన వాళ్ళకి కాలు చేతులు పడిపోయి పక్షవాతం వస్తుంది. కాలు చెయ్యే కాదు, మొత్తం శాలరీ గల్లంతైపోద్ది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నాకు మంత్రగాడు తెలుసురా, బ్రేక్ ఫెయిల్ చేసిన వాడికి చేతబడి ఇచ్చేస్తా. పగలో ద్వేషాలుంటే ఇంకోలా చూసుకోవాలి గానీ ప్రాణాలు తీసే పనులు చేయకూడదు. అలాంటి వాళ్ళు మనుషులు అనరు, కిరాతకులు అంటారు. హంతకులు ఇలాంటి పనులు చేస్తారా? పోనీవండ్రా, ఎవరి కర్మకు వాళ్ళే పోతారు. శంకరం కాస్త పక్కకు వస్తావా? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే రండి. ఏంట్రా సామ్రాజ్యం పక్కకు తీసుకెళ్లి చెప్తుంది? మన మ్యాటర్ కాదు కదా. నాకు అదే డౌట్స్ గా ఉందండి. ఇంతే కదా, సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురావాలి, అంతే కదా. ఓకే, తెచ్చేస్తాను. దీనికి పక్కకి ఎందుకండి, పదండి పదండి పదండి. రే గుట్లే, అయ్యగారు ఎందుకలామైంది? ఒకసారి బస్ బ్రేకులు చెక్ చేయి. బ్రేకులుగా నేను గ్యారంటీ అండి, డోంట్ వర్రీ. భూపతి గారు, మీ అమ్మాయిని బస్ ఎక్కమనండి. డాడీ, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాలేజ్కి వెళ్ళలేను. అలా అంటే ఎలా అండి? కాలేజ్ లో బ్రేక్ ఫెయిల్యూర్ అనే నాటకానికి రిహార్సల్ ఉందంట కదా. అవునమ్మా, రిహార్సల్ మిస్ అయితే ఎలాగా? నాకు ఒంట్లో బాగాలేదు డాడీ, నేను వెళ్ళను. సర్లే, ఒంట్లో బాగోపోతే ఏం చేస్తావు? లోపల పోదా. రేయ్, మీరు డీజిల్ తీసుకురాపండి. వెళ్ళి మెకానిక్ తీసుకురారా. మరి నేను వెళ్ళొస్తాను శంకరం, నువ్వు మాత్రం జాగ్రత్త. బాయ్. బాణం, వాడి లుక్ అర్థం ఏంటి? బ్రేకులు ఫెయిల్ చేస్తావా, నీ కాళ్ళు ఎరగొట్టి నిన్ను కుంటిదాన్ని చేస్తానే అని అర్థం అండి. పసిగట్టాడంటావా? వాడు జీనియస్ అండి, బస్సు కట్టేసే ఉంటాడు. ఏదో ప్లాన్ కూడా చేస్తాడు. ఏం చేస్తాడులే? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, మిగతా కదా పుల్లి తెర మీద చూడాల్సిందే. ఎవరది? ఏయ్, నిన్నే. ఎంత ధైర్యం నీకు? నా రూమ్లోకి వస్తావా? నిన్ను అరిచావో మర్డర్ చేస్తా. అన్నిటికీ తెగించి ఊరికి సిద్ధపడే వచ్చా. కూర్చో, కూర్చో. కూర్చో.
దేనికోసం వచ్చావు? నీకు తెలీదా? బ్రేకులు తీసింది నేను కాదు. నేనే బ్రేకులు తీసాను. అంటే నా ప్రాణాలు తీయాలనే కదా? నీకు యాక్సిడెంట్ అవుతుందనే ఆలోచించాను. ఏ చెట్టుకో గుద్దుకొని నా ప్రాణాలు పోయి ఉంటే? నీలో ఇంత రాక్షసి ఉందా? పైకి అందంగా కనపడుతున్నావు, కుందన బొమ్మలాగా. సారీ. బ్రతికున్నాను కాబట్టి సారీ చెప్తున్నావు. అదే చచ్చుంటే నా సమాధి కూడా చూసినేదాన్ని కాదు. నీకు జాలేదు. నా ప్రాణాలనే తీయాలనుకున్న నిన్నేం చెయ్యాలి? ఏం చేస్తావు? చంపేస్తావా? హ్మ్? ఇంత అందమైన అమ్మాయిని ఏ మగాడైనా ఊరికే చంపేస్తాడా? అలా చంపేవాడు వెర్రివాడు. మరి ఇంకేం చేస్తావు? డాడీ! ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు? ఏం లేదు డాడీ. అమ్మా ఏదైనా పీడకలు వచ్చిందేమోనమ్మా, మంచి లాగు. మనసులో ఆందోళన ఉంటే అలాంటి కల్లా వస్తాయమ్మా. ఓకే డాడీ, ఇట్స్ ఆల్ రైట్. ఏదో చిన్న డిస్టర్బెన్స్. మీరెళ్ళి పడుకోండి. పడుకోమ్మా, నీకు భయం ఎత్తి లైట్లు అన్నీ వేసుకో. సరే. రే బానా, వీడు ఎక్కడ తెచ్చాడో ఏంటో, జాగ్రత్తగా పడుకోమ్మా. ఏంటమ్మా కంగారు? ఆ శంకరం గాడు కళ్ళకొచ్చాడు బాను. కళ ఏంటండమ్మా? ఆ పోకిరోడు ఇంట్లోకి వచ్చినా వచ్చేస్తాడు. వాడా తెగింపున్నోడే. ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్ తగ్గింది ఎందుకో. సర్లే కాని ఏదైనా కూపిలాగావా? సెంటర్ లో నేను ఉన్నదాన్ని బట్టి చూస్తుంటే ఆ కుట్రంతా చేసింది మనమేనన్న సంగతి ఆడికి తెలిసిపోయినట్టుందండి. ఎలా తెలుసుంటుంది? ఏముంది, ఆడు కూడా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఉంటాడు. అయితే పగ తెచ్చుకోకుండా వదలడు బాను. ఇంకో సంగతి తెలుసండి మీకు? మీ కంటి మీద కొనుక్కు కూడా లేకుండా చేస్తానని చెప్తున్నాడంట. నాకు నిద్ర రాకపోయినా నిద్ర మాత్రలు వేసుకొని మరీ పడుకుంటాను. ఏం చేస్తాడో అది చూస్తాను. అది ఆ ధైర్యం మీద ఉండండమ్మా. నేను బయట నుండి కాపలా కస్తుంటాను. గుడ్ నైట్. ఈడేంట్రా పైకి చూస్తున్నాడు? ఓయ్, ఏంటి పైకి చూస్తున్నావు? ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయనా? కాదు బ్రదరు, మరి పైన అద్దుకున్న ఆంటీ కోసమా? నా ఆలోచనని కాస్త నా మనసుకి దగ్గరగా టచ్ చేశారు. ఓరి పీకే, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏమి లేదు శంకరం గారు, ఆ గోకుడు బాబా దగ్గర ఆ, ఓ 5 మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఓ, నీ దగ్గర ఒక్కతి కూడా లేదారా నీ ఏడుపు? ఎస్ బ్రదరు. ఏంట్రా నీకప్పుడు లేడీస్ కాల్స్ వచ్చిందా? దిగిపోద్రే ఏమనుకున్నావు? అబ్బా అలా అనకండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఏదో ఈ మధ్య 3 పెగ్గలేసి మసాలాలు తింటున్నాను కదా, అందుకని నా పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు అప్పుడే వద్దు పీకే. ఆ? నువ్వు లేడీస్ ఉంటే రికార్డింగ్ డాన్స్ వేసేస్తావు. కొంతకాలం ఆగు. మరి అప్పటిదాకా స్వయం కృషితో పైకి రా, అది. ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. సరే ఓకే. అవును శంకరం గారు, ఇంతకీ ఇంపార్టెంట్ మీటింగ్ అన్నారు కదా, ఏంటది? అది సంగతి. శంకరం గారు, మీకు అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే
మీ కష్టార్జితాన్ని ఆవిడ దొంగిలించింది. ఆ డబ్బు ఇంతవరకు నా చేతికి రాలా. మీకు సంగతి తెలుసా? చెప్పా. ఆ, నేను కొన్నాళ్ళు దొంగతనం కూడా చేశాను. నీ దొంగ మొహం చూసి నాకు అప్పుడే అర్థమైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4 వారాలు శిక్ష కూడా అనుభవించానండి. ఎలాంటి దొంగతనాలు చేసావేంటో. ఆ, ఇళ్లకు కన్నాలేసేవాడండి. ఒకసారి 2010లో రాజమండ్రిలో భూకంపం వచ్చింది. అది మీకు తెలుసా? తెలీదు. ఆ, ఆ రోజు భూకంపానికి భయపడి జనమంతా ఇళ్ళు వదిలేసి బయటికి పరుగులు తీస్తే నేను రాజాలా వెళ్లి 2 లక్షలు దొంగతనం చేసి 20 నిమిషాల్లో బయటకు వచ్చేసా. ఓ, పట్టుబడిపోయావు కదూ. ఒక అమ్మాయి నన్ను చూసేసింది. భూకంపం కదా, ఆ అమ్మాయి ఇంట్లో ఏం చేస్తుంది? అంటే ఆమెకు పోలియో. ఆ, నా బొమ్మ గీసి పోలీసులకు అప్పచెప్పింది. ఏంటి నమ్మట్లేదా మీరు? రేయ్, ఐడియా. ఏంటి బావా? మన డబ్బులు మనమే దర్జాగా తెచ్చుకునే ఐడియా. ఇప్పుడు మన దళం ఇక్కడ ఎందుకు సమావేశమైందో మీ అందరికీ తెలుసు కదా. అర్థమైంది బావా. మనం ప్లాన్ చేసిన ఈ భూకంపం ఎఫెక్ట్ కి ఊరంతా దద్దరిల్లిపోవాలి. తడలాడిపోద్దే. రెడీయా? దుర్గా, నువ్విచ్చే సౌండ్ ఎఫెక్ట్ కి స్పెషల్ ఎఫెక్ట్ రావాలి. ఒరిజినల్ భూకంపం కన్నా డబల్ ఇంపాక్ట్ ఉండాలి. నా సైడ్ నుండి 100% ఓకే. అదే అక్క, తమ్ముడు నువ్విచ్చే ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ కి ఊరంతా షేక్ అయిపోయి షేకింగ్ లో ఉండిపోవాలి. తమ్ముడు, కరెంట్ కమలకి ఇక్కడ ఫీజులు ఫట్టు, కరెంట్ కట్టు. అది ఆ సామ్రాజ్యం. నీకెందుకు శంకరు? దూరం, దూరం. నాకు వదిలేయ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వీధిలోకి వచ్చి అరిచేలా చేస్తాను. ఎస్ రైట్. మీరిద్దరు ఆ బాలమణి అండ్ కో మీద కాన్సన్ట్రేట్ చేయండి. ముఖ్యంగా బాణంగాడి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇళ్లలో ఉన్న ఖాళీ సామాన్ అంతా వీధిలో పడిపోవాలి. ఊరంతా గందరగోళం అయిపోవాలి. రెడీనా? అలాగే బావా. Yes, come on. పదండి. రారోయి మా ఇంటికి ఓ మావ, ఆటున్నది మంచి పాటున్నది. ఏంటయ్య బాబు ఇలా ఊగుతున్నారు? అమ్మో, భూపతి గారు, భూకంపం అంట. భూపతి గారు, సూపర్. కానీ కానీ అయ్యో, భూకంపం వచ్చేసింది. రండి. అక్క! అయ్యో, తొందరగా వచ్చేసేయండి, బయటకు వచ్చేయండి. అయ్యో, భూకంపం. అక్క, ఇంటి నుంచి బయటకు వచ్చేసేయండి, ఇల్లులు కూలిపోతున్నాయి. తొందరగా. అయ్యో, భూకంపం. అమ్మ, భూకంపం వచ్చేసింది. త్వరగా అటు వెళ్ళిపోండి. అందరూ బయటకు వచ్చేసేయండి, తొందరగా. అక్క సూపర్. అంటించేయి. ఊరంతా తగలు పడిపోవాలి. కానీ అగ్గి పెట్టేసి. నీకేం పర్లేదు, నేనున్నాను. ఏం పర్లేదు. బాలమని కనిపించిందా? ఆ నాయుడు గాడు బాలమని ఎత్తుకుపోయాడండి. ఏంటో లైఫ్. నేనున్నానుగా, నువ్వేం భయపడకు.
రక్షించండి. భూపతి గారు భూపతి గారు భూపతి గారు భూపతి గారు భూపతి గారు భూపతి గారు ఏమైందమ్మా? బలమని ఏమైంది? భూపతి గారు ఆగండి ఆగండి, ఎవరో భయపడకండి. ఇది చిన్న భూకంపమే. ఇంతకన్నా పెద్ద పెద్ద భూకంపాలు చూశాను నేను. చూడండి, ఇలా డబ్బాలను వచ్చి పడుతుంటే ఎప్పుడో చూసారంటారంటే. డాడీ అసలు భూకంపం ఎప్పుడొచ్చింది? చూస్తున్నారుగా, చిన్న భూకంపం అంటారేంటి? ఎవరో భయపడకండి, ఏం పర్వాలేదు, నీకేం భయం లేదు. దేవుడు, ఈ భూకంపంలో మా ఆయన ఎక్కడ చచ్చాడో ఏమో. ఆ, అమ్మయ్యా, నువ్వున్నావా? హాయ్ బాబాయ్, ఉన్నాడు. భూపతి గారు, చిన్న భూకంపం అనకండి, మమ్మల్ని రక్షించండి. అయ్యో భూపతి గారు. భూపతి గారు, నా పిల్లలు నాయుడు కిడ్నాప్ చేశాడండి. నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నిక్షేపంలో మీ ఆవిడుంటే ఏ, నేను భూకంపంలో పోయాను అనుకున్నావా? భూకంపం ఏంటి? నీకు ప్రళయం వచ్చిన ఏం కాదు. నిన్ను ఎవరు నువ్వు? ఇది శంకరం వాయిస్. ఏ శంకరం, నాన్న చెప్తాను. రక్షించండి, రక్షించండి భూపతి గారు. అయ్యో డాడీ ఒకసారి మీరు లోపల రండి, మాట్లాడాలి. ఏంటమ్మా, మిచ్చిగాని కూలిపోయిందా ఏంటి? మీరు రండి ఫస్ట్. ఇప్పుడు వస్తానుందా? తొందరగా రండి భూపతి గారు. ఏంటమ్మా? డాడీ మన ఇంట్లో దొంగ పడ్డాడు డాడీ. ఇంకమ్మా, అంత పెద్ద భూకంపంతో ఇంట్లో దొంగలు పడటం ఏంటి? అయ్యో, నేను చెప్పింది నిజం డాడీ. ఆ దొంగ ఎవడో కాదు డాడీ, ఆ శంకరం గాడు. ఏంటి శంకరమా? అసలు ఆ భూకంపం అనేది ఉత్తది డాడీ. ఇదంతా ఆ శంకరం గాడు ఆడిన డ్రామా. చూడమ్మా, వాడు నిన్ను నన్ను మోసం చేయగలడు కానీ ఊరందరినీ మోసం చేయగలడా? అయ్యో, చేస్తున్నాడు కదా డాడీ. సరే, శంకరాన్ని కబుర్లు చేస్తాను పద. ఓకే, పని. అయ్యో అయ్యో అబ్బా! బావా, మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. ఇప్పుడు భూపతి ఇంటికి వెళ్ళాలరా? అమ్మో, ఇంత పెద్ద భూకంపం నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ చిన్నదంటారేంటి? శంకరం, నిన్నే పిలిపిద్దామంటే నువ్వు వచ్చావేంటయ్యా? మంచం మీద మీ ఆవిడ కింద నువ్వా? ఇదేం సెటప్ రా? మీ ఇద్దరు కలిసి పడుకోలేదా? పొరపాటును కూడా పడుకోమండు. పడుకోరా? ఏ ఎనీ ప్రాబ్లమ్స్? నాకు మంచం అంటే ఎలర్జీ అండి, మా ఆవిడకి తుంగజామంటే ఎలర్జీ అండి. మరి సంసారం